మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభిపేక్షతతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునైనట్టుండక మందకు మాధురులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చాలు, దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా, దేవుణ్ణి అడుగుదామా. యేసయ్యా, ఈరోజు చదవబడిన లేఖనాన్ని బట్టి నాకేది అవసరమో మీకు తెలుస్తున్నాయన. మాకేది దీవెనో, ఏ మాట మాకు బలమో, ఏ మాట మాకు ధైర్యమో, ఏ మాట మాకు ఆదరణో నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. అట్టి రీతిగా నీ దాసును మరుగుపరిచి నాతో మాట్లాడు నాయన అని మీరు నోరు తెరిచి అడిగినట్లయితే ఈరోజు నీ సన్నిధికి వచ్చాము. నువ్వు మాట్లాడు నాయన. నువ్వు నాతో మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి వెళితే నా జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దీవెన ఉండదు నాయన. నీవు మాట్లాడితేనే నాతో ఈరోజు నాకు సంతోషము, నెమ్మది, ఆనందము నాయన. నీవే నాతో మాట్లాడు నాయన. నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాము తండ్రి, నిన్ను అడుగుతూ ఉన్నాము నాయన. బలహీనులుగా ఉన్న మమ్మల్ని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న మమ్మల్ని స్వస్థపరచండి, ఆ ధైర్యంతో ఉన్న మమ్మల్ని నీ మాట చేత ధైర్యపరచండి తండ్రి. నిరుత్సాహంతో ఉన్న వారిని తండ్రి నాయన నీ మాట చేత ఉత్సాహింపచేయమని నిన్ను వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అల్పుడను అయోగ్యుడనైన నీ దాసునని నన్ను మరుగుపరిచి నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన వారం మనం నేర్చుకున్నాం శ్రమల గురించి మనం మాట్లాడుతూ, లోకంలో శ్రమలు వస్తే అదేదో మనకే వచ్చాయి, నాకే వచ్చాయి, నేనే భరిస్తున్నాను, నాకు వచ్చినటువంటి శ్రమ ఇంకెవరికి లేదు అన్నట్టుగా మీరు ఆందోళన చెందకుండా, మీతో ఉన్న వారికి కూడా అనేక మందికి ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నాయని మనం గుర్తించి దేవుని సన్నిధిలో మనం నిలవబడాలని. శ్రమలో మనం ఉంటే మనకి ఎవరు తోడుగా ఉంటారు? శ్రమలో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా వచ్చి నిలుస్తూ ఉంది. శ్రమలో నువ్వు ఒక్కడివే ఒంటరిగా నువ్వు లేవు, నీతో పాటు దేవుడు ఉన్నాడు అని దేవుని ఆత్మ మనతో ఉంటుందని, దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తుంది దేవుడు వాక్యం. ఇలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక చివరికి ఈ అధ్యాయంలో 4 అధ్యాయాల్లో పేతురు భక్తుడు సంఘానికి ఎన్నో నేర్పించాడు, ఎన్నో మాట్లాడాడు, ఎన్నో చెప్పాడు. అన్ని విషయాల్లో విశ్వాసులైన వారిని అందరినీ, దేవుని పిల్లలందరినీ ఆదరించి బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడు. చివరి విషయానికి వచ్చేసరికి కొన్ని హెచ్చరికలు చేస్తూ మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఆయన అంటున్నాడు, నేను కూడా మీతో పాటు ఒక పెద్దనే, పెద్దలైన వారికి నేను కూడా మీతో సమానమైన వాడిని అని పెద్దలతో తన్ను కూడా కలుపుకుంటూ సంఘాన్ని పరిపాలించేవారు, సంఘాన్ని పాలించేవారు, సంఘాన్ని యోగక్షేమాలు చూసుకునేవారు, సంఘాన్ని క్రమపరుచుకునేవారు, సంఘాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు మరి ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్ళ బాధ్యతలు ఏంటి చెప్పండి? సంఘాన్ని క్రమంగా ఉంచుకోవాలి, సంఘాన్ని బలపరుచుకోవాలి, సంఘాన్ని ఇంకా అన్ని విషయాల్లో ముందుకు నడిపించుకోవాలి, సంఘాన్ని మాదిరికరమైన సంఘానిగా ఉంచాలి మన సంఘాన్ని అనేటువంటి వారు ఎప్పుడు కూడా పెద్దలైనటువంటి వారు వారికి ఉన్నటువంటి ఉండాల్సినటువంటి నియమాలు, ఉండాల్సినటువంటి పనులు అవి. ఎందుకంటే ఎవరైనా అలాగే ఉంటాం కదా. ఇప్పుడు ఇంటికి పెద్ద ఎలా ఉంటాం? మీ ఇంటికి మీరు పెద్ద అయితే నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని మెరుగుపరుచుకోవాలి, నా కుటుంబం అభివృద్ధి పరుచుకోవాలి, నా కుటుంబం ఈరోజు ఇలా ఉందనుకోండి, అలాగే ఉండాలని కోరుకుంటామా? అది ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా దీవించబడాలి, నా కుటుంబం ఇంకా ఎదగాలి, నా కుటుంబం అన్ని విషయాల్లో కూడా
ఎదగాలని చెప్పి మనం ఇంటి పెద్దగా, లేకపోతే ఇంటికి పెద్ద కుమారుడు ఉంటే పెద్దన్నగా ఉంటే పెద్దన్న అయినా కానివ్వండి, లేకపోతే ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రి అయినట్టు కానివ్వండి, ఎవరైనా సరే ఏం చేస్తామంటే అట్లాగే దాన్ని ఇంకా మనం ఎలాగని బాధ్యతలు కలిగి ఉంటామో ఆ పేతురు కూడా అలాంటి బాధ్యతనే. దేవుడు అప్పగించినటువంటి సంఘం, దేవుడు అప్పగించిన పరిచర్య విషయంలో ఆయన ఎప్పుడు అదే బాధ్యత కలిగి ఉండేవాడు. ఆయన కూడా ఒక పెద్దగా ఉండి ఆయన ఇంకా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక అపోస్తులుడైన పౌలు నేను ఎవరిలాంటి వాడిని అంటున్నాడంటే మనలో ఉన్నటువంటి పెద్దలు. ఇక్కడ ఎవరు పెద్దలు? పెద్దలు అంటే ఎవరిని అనుకుంటున్నారు మీరు? ఎవరైతే ఇది నాది అనుకుని దాని విషయంలో ఈ సంఘం ఉంది, ఇది నాది, ఈ మందిరం నాది, ఈ సంఘం నాది, ఇది నా కుటుంబం ఇది అని ఎవరైతే అనుకుని దాని పట్ల బాధ్యత కలిగి ఉంటారో వాళ్ళందరూ పెద్దలే. ఇక్కడ ఎవరు పెద్దలంటే ఇద్దరు ముగ్గురు మీద గెంటేసి తోసేసి వాళ్ళ మీద గెంటేసేది కాదు. ఎవరు బాధ్యత తీసుకుంటే వాళ్ళే మన పెద్దలం అవుతాం. ఎవరు ఇంటిని గూర్చి బాధ్యత కలిగి ఉంటారో అతనే ఇంటికి మన పెద్ద దిక్కుగా ఎంచుకుంటూ ఉంటాం. అలాగా అటువంటి బాధ్యతను దేవుని సంఘం యొక్క బాగోగుల విషయంలో అపోస్తలుడైన పౌలు తనను తాను పెద్దగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా అంటాడు, ఆ సంఘంలో ఉన్న పెద్దలతో పాటు నేను కూడా మీతోటి పెద్దనే, నేను కూడా మీలాంటి వాడినే అని చెప్పని తన గురించి చెప్పుకుంటూ క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని. తన అపోస్తులని అని చెప్పుకున్నాడా? అపోస్తులని చెప్పుకోలే. లేక నేను యేసు ప్రభు శిష్యుడనైన పేతురుని అని అన్నాడా? నిజంగా చెప్పుకోవాల్సి వస్తే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పుకోవచ్చు? నేను యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడను. అది గొప్ప సంగత కాదు ఆయనకి? పెద్దననుకో అని చెప్పుకోవడం గొప్ప సంగత, లేకపోతే యేసు క్రీస్తు ప్రభు శిష్యుడని చెప్పుకోవడం గొప్ప విషయమా? అదే గొప్ప సంగతి. ఎందుకంటే యేసుక్రీస్తుతో కలిసి నడిచాడు, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవించాడు, యేసుక్రీస్తు ప్రభు మాటలు డైరెక్ట్గా విన్నాడు, యేసుక్రీస్తును తన కన్నులారా చూశాడు, యేసు చేసిన అద్భుతాలను చూశాడు, యేసు ఆయన సహవాసం కలిగి ఉన్నారు. అయినప్పటికీ అక్కడ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిని అని చెప్పట్లేదు, కానీ నేను కూడా మీలో ఒక పెద్దనని చెప్తూ తర్వాత అంటున్నాడు, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు పడిన శ్రమకు నేను సాక్షిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు శ్రమ పడ్డాడు అనడానికి ఎవరు సాక్ష్యం అండి? పేతురు గారు సాక్ష్యం. ఎందుకంటే ఆయన కూడా ఉన్నాడు, ఆయన చూశాడు. ఓకే, దేవుడు నీ కొరకు పడిన శ్రమను నువ్వు చూడలేదేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు రక్తం కార్చిన విషయాన్ని నువ్వు చూడలేదేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు అవమానపరచబడి నీ కోసం అవమానపరిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని అందరూ నిందిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు నేను వినలేదు, కానీ ఎవరు విన్నారు? పేతురు విన్నాడు. ఆయనకి అదే భారం. అరే, ఈ ప్రజల కోసం ఇన్ని నిందలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని అవమానాలు పొందుకున్నాడు, ఇన్ని దెబ్బలు తిన్నాడు అని చెప్పి ఆయన అందుకనే క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తూ ఈ పలికే మాటలు. ఎందుకంటే మీకోసం ఆయన పడిన శ్రమ వృధా కాకూడదు, వృధా అయిపోతుంది, అది వృధా కాకూడదు. మీకోసం ఆయన శ్రమ పడ్డాడు, అందుకు నేను సాక్షిని. ఈ లోకంలో ఈరోజు ఎవరమైనా సరే మనందరం కూడా ఒక విశ్వాసిగా ఉండడంతో పాటు, లేక ఒక పెద్దగా ఉండడంతో పాటు మరొక విషయం మన జీవితాల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉందంటే నీవు క్రీస్తుకి సాక్షిగా ఉండటము. హల్లెలూయా. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం, విశ్వాసం పెద్దలం, ఓకే. దానితో పాటు మనలో ఉన్నది ఇంకో గుణం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు సాక్షిగా ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఈ విధంగా రక్షించాడు, అందుకు నేను సాక్షిని. ఇదిగో ఒకప్పుడు నా జీవితం ఇలాగ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ స్థితికి లేవనెత్తినవాడు, అందుకు నేను సాక్షిని. ఒకప్పుడు నా జీవితమే సాక్ష్యం. ఒకప్పుడు నేను ఇలా లేను, ఒకప్పుడు నా జీవితం ఇది కాదు, ఒకప్పుడు నా బ్రతుకు ఇది కాదు. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం నా దేవుడు. ఒకప్పుడు నాకు ఆరోగ్యం ఉండేది కాదు, కానీ ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆరోగ్యం లేనివాడు నేను కాదు. మీకు అర్థమవుతుందా? ఎవరైనా తెలియకపోతే పాస్టర్ గారు ఒకప్పుడు అనారోగ్యవంతులు అనుకుంటున్నారా? మీరు నాకు వచ్చింది అనారోగ్యం, కానీ ఒక నన్నే అనుకుంటున్నారేమో అని మళ్ళీ చెప్తున్నాను. అంటే మీరు, నేను, మనందరం బలహీనుడు.
ఒక్కొక్కసారి అనారోగ్యంతో ఉన్నవాళ్ళము, ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళం, ఒక్కొక్కసారి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నవాళ్ళం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒకప్పుడు ఒంటరిగా ఉండేవాడిని. ఈరోజు దేవుడు నాకు అనేక మందిని దేవుడిచ్చాడు. హల్లెలూయా. సో దీనికి నేను సాక్షిని, నా జీవితమే ఒక సాక్ష్యం మీకు అన్నట్లుగా అనేక మందికి క్రీస్తు పక్షంగా సాక్షిగా ఉండవలసినటువంటి విశ్వాసులమైన మనము సాక్షిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు. ఒక విశ్వాసిగా ఉన్న మనము మొదటిగా ఏమవ్వాలి చెప్పండి అమ్మా? ఏమవ్వాలి? దాని ముందు ఒక పెద్దగా అవ్వాలి. పెద్దగా అంటే ఏంటి? ఒక బాధ్యతను కలిగిన వాడిగా, నీ కుటుంబం పట్ల, నీ ఇంటి పట్ల, దేవుడు నీకు అప్పగించిన సంఘం పట్ల, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య పట్ల, నువ్వు వెళుతున్న ఆ సంఘంలో ఒక పెద్దగా ఉండాలి. 195 మంది ఏమీ పట్టదు ఇక్కడ, మీరేమనుకోకపోతే. 195, 96 కూడా వేసుకోవచ్చు, 97 కూడా వేసుకోవచ్చు. ఏమీ పట్టదు. వచ్చామా వెళ్ళామా అంతవరకే తప్ప సంఘం యొక్క బాధ్యత, సంఘం ఎలా పోషించబడుతుంది, సంఘం ఎలాగ వృద్ధి చెందుతుంది, సంఘాన్ని ఎలా వృద్ధి చేయాలి, సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మనం ఎలాగా దేవుని మందిరానికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని మనం ఎలా సమకూర్చుకోవాలి, ఇని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ? నేను 96 మంది, 100కి 4 ఉంటారు అంటున్నాను నేను. నా లెక్క తప్పు అయితే మీరు చెప్పండి. 196 మంది వచ్చాం వెళ్ళిపోయాం. కనీసం ఏమి జరుగుతున్నా, ఒక మీటింగ్స్ జరిగినా, ఇంకొకటి జరిగినా, ఇంకొక పని జరుగుతున్నా, ఏదైనా ఉన్నా సరే, ఏదైనా ఒక సంఘంలో కష్టం వచ్చినా, ఎవరికైనా బాధ వచ్చినా, అక్కడ దాని గురించి పట్టించుకుని ఏం జరిగింది, ఏమైందని ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే ఎంతకాలం ఉన్నా మన జీవితాలు అలాగా ఒక విశ్వాసలాగా వచ్చి ఏదో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని దేవుడిని ఏదో అడుక్కుని వెళ్ళిపోవడమేనా? లేదా నేను కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ కుటుంబంలో ఉంటాను? కొంతమంది అనుకుంటారు పేరు పెట్టి పిలిచి ఇవ్వాలనుకుంటారు. అది ఎన్నటికీ జరగని పని. పేరు పెట్టి పిలిచి నువ్వు ఈ బాధ్యత, నువ్వు ఈ పని, నువ్వు ఇలా ఉండని చెప్పాలనుకుంటారు. అది ఎన్నటికీ జరగని పని ఇక్కడ మాత్రం. ఎందుకనంటే మనము పిలిచి చెప్పి ఇచ్చేది ఎతటి వారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికైనా పిలిచి బరువు పెడితే ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఆ బరువును ఎత్తుకోవాలనుకున్న వాడికి ఎలా ఉంటుంది? అది కష్టమైన బరువైనా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారు. నేను అలాగే కోరుకుంటాను. అలాగే ఉండాలి ఎవరైనా సరే, హ్యాపీగా ఫీల్ అవుతూ. ఇది తన బాధ్యతని ఎంచుకునేలాగానే ఉండాలి తప్ప మనం పిలిచి ఇది ఇలా మీరు ఈ డ్యూటీ అని చెప్తే అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇసుక్కుంటున్నారో లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఎంతకాలం వచ్చి ఒక విశ్వాసగానే నీ జీవితం కొనసాగిస్తావా, లేకపోతే దాంట్లో ఏమైనా అభివృద్ధిని చూస్తావా? అభివృద్ధిని కోరుకుంటావా, అభివృద్ధిని కోరుకోము మనం? ఇక్కడ ఎంతమంది అభివృద్ధిని కోరుకుంటారు చెప్పండి? పర్వాలేదు. అభివృద్ధి అంటే ఏదైనా సరే ఎంతమంది? నేను కూడా కోరుకుంటున్నా. నా సంఘం, దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఇంకా ఇంత అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నా పిల్లలు ఇంకా ఎదగాలనుకుంటున్నాను, నా పిల్లలు ఇంకా గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నాను. అన్నిట్లో కోరుకుంటా. నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో నాకు దేవుడు కుటుంబం ఇచ్చాడు, నా కుటుంబం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడులాగా కుదరదు, ఇంకా ఎదగాలి. నా పిల్లలు చదువుతున్నారు, అక్కడితో సరిపోదు, నాకు ఇంకా బాగా చదవాలి. నా పిల్లలకు కొన్ని మార్కులు వస్తున్నాయి. మీ పిల్లలకి 100కి 80 మార్కులు వస్తాయి, తృప్తి ఉంటుందా మీకు? ఆ 20 ఎవరికి ఇచ్చావురా? అడగలేదా? ఆడికి నిజంగా 99 వచ్చినా ఆ ఒక్కటి ఎందుకు పోగొట్టేవురా? ఎంత దాన్ని ఏమనాలి? దుర్బుద్ధ, దురాశ ఏమనాలి దాన్ని? ఆడు 99 తెచ్చుకుంటే ఇంకా ఎదగాలి. ఎక్కడి దాకా ఎదగాలాడు? 100కి 100 దాకా ఎదిగేయాలాడు. మరి దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి ఎందుకు అలా ఎదగాలి? ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఉంటున్నావు తప్ప నేను గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం, గత నెల కంటే ఈ నెల నేను ఏమి ఎదుగుతున్నాను? నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నాను, నా పట్టాన వచ్చి నా పట్టాన వెళ్ళిపోతున్నాను తప్ప నేను దీని విషయం ఏమైనా ఆలోచించానా? ఒక బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి అది ఎందుకు అనుకో? నీ కుటుంబంలో నీ సంపాదన, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలనుకుంటావా, తగ్గిపోవాలనుకుంటావా? నీ నిల్వలు పెరగాలనుకుంటారా, తగ్గిపోవాలనుకుంటారా? అంటే ప్రతి దాంట్లో మనం ఏం కోరుకుంటున్నాం? అభివృద్ధిని కోరుకుని ఆ అభివృద్ధి కొరకు ఏం చేస్తాం? అప్పుడు పాటుపడతాం.
అభివృద్ధి కొరకు కృషి చేస్తాం. అట్లాగే మనం కూడా సంఘ విషయంలో ఎంతకాలం మనం వచ్చి ఒక విశ్వాసిగా, ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపోవడం, వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, ఆరాధన అయింది, పాట పాడాం, కానుకేసాం, వెళ్ళిపోయాం అంతే. మరలా బతుకుంటే వచ్చే ఆదివారం, మంగళవారాలు శుక్రవారాలు లేవమ్మ, ఇంకా నీకు ఇంకా ఉన్నాయేమో. మంగళవారం విజ్ఞాపన ప్రార్థన, బుధవారం శ్రేల మీటింగు, గురువారం సువార్త, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఇవన్నీ తీసేద్దాం, ఇంకా అవన్నీ లేవు. మళ్ళీ బతికుంటే మళ్ళీ ఆదివారం. ఇంతేనా మన జీవితం? లేకపోతే నేను కూడా ఒక పెద్దగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను తయారవుతానా అనేటువంటి ఆలోచన మీకు ఎన్నడైనా ఉందా? అపోస్తుడైన పౌలు దేవుని శిష్యుడిగా ఉండడం మాత్రమే గొప్ప సంగతి అని ఎంచుకుని అక్కడితో వదిలేలే. ఇంకా ఏ బాధ్యత తీసుకున్నాడు? ఒక పెద్ద బాధ్యత. అంటే ఒక సంఘములో తనకి దేవుడు ఏ పరిచర్య అయితే అప్పగించబడిందో, దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో నేను ఇంకా నా పని నేను చెయ్యాలి. తన జీవితానికి అది చాలు. యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య అది చాలు అనుకోవచ్చు. కానీ అంతేకాకుండా ఒక పెద్ద బాధ్యత, అంటే ఒక బాధ్యతను తీసుకునే వ్యక్తిగా అపోస్తలుడైనటువంటి పేతురు ఆ పనిని కూడా నిర్వర్తించి ఒక పెద్దగా ఉన్నాడు. అక్కడితో ఉన్న చాలులే, ఇంకా నేను ఎక్కువ బాధ్యతలు కలిగి ఉన్నాను, ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను సంఘంలో, నేను సంఘంలో అన్నీ చూసుకుంటున్నాను, బాధ్యత కలిగిన వాడిగా ఉంటున్నానని చెప్పేసి అక్కడితో వదిలేశాడా? ఇంకో పని భుజాన్ని వేసుకున్నాడు. ఏంటా ఇంకో పని? సాక్షిగా అనేటువంటి ఉండటం అనే పనిని కూడా ఆయన తీసుకున్నాడు. ఇక ఏం చేస్తాం? ఇంకా ఎక్కడ వరకు ఇది దేవుని దగ్గర రావడం ఒక ఎత్తు, విశ్వాసంగా ఉండడం ఒక ఎత్తు, తర్వాత సంఘంలో బాధ్యతలు చూపించుకోవడం అదొక పని. అక్కడితో కాదు. కానీ ఇప్పుడు నేను ఇంకో పని చేయాల్సిన పని ఏమైంది ఉందంటే, దేవుడికి సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, క్రీస్తుకు నేను సాక్ష్యం ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి నేను చెప్పాలి, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి నేను ఇదిగో సాక్ష్యం. ఎలాగ దేవుడు అంటే, ఇదిగో నన్ను ఇలా చేశాడు దేవుడు. ఎలాగ సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఇదిగో నా మరణ పడకలపై నుంచి దేవుడు నన్ను లేపాడు, అందుకు నేను సాక్షిని. ఇదిగో నా ఆర్థిక పరిస్థితుల నుంచి నన్ను దేవుడు లేపాడు, దానికి నేను సాక్షిని. ఇదిగో నా బిడ్డల్ని ఈ స్థానంలో ఉంచాడు. ఇలా ఎన్నో విషయాల్లో మనం చేయవలసిన మరొక పని ఏంటంటే, ఎదగాల్సిన ఇంకో స్థానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉండే స్థాయికి మనం ఎదగాలి. ఇప్పుడు మనందరం విశ్వాసగానే ఉన్నామా? అది దాటి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొద్దిమంది ఇందా చెప్పాను కదా, 100లో ఒక 4-5 ఆ పెద్దలు అనే స్థాయికి వచ్చి ఉంటారు. అంటే ఆ బాధ్యత కలిగినటువంటి, ఏం జరుగుతుందని ఆలోచించి దాన్ని చేయగలిగినటువంటి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఒక 4-5. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ దాకా వచ్చారు, మంచిది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు క్రీస్తుకు సాక్షిగా ఉండేటువంటి స్థాయిలోకి వాళ్ళు ఎదగాలి. మరి మిగతా 95% విశ్వాసుల సంగతి ఏంటి? మిగతా 95% విశ్వాసుల సంగతి ఏంటి? ఇక యేసుక్రీస్తు ప్రభు రాకడొచ్చేంత వరకు విశ్వాసులుగానే ఉంటారా? యేసుక్రీస్తు ప్రభు రాకడొచ్చేంత వరకు మనం ఇక్కడి నుంచి ఎత్తబడేంత వరకు కూడా అలాగే ఉంటారా? అదే ప్లేస్లో ఉంటారా? ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏం కావాలి? చచ్చిపోతారు దానికోసం. నేను నాళ్ళు కష్టపడ్డా, నేను నాళ్ళ నుంచి వెళ్తున్నాను, నేను నాళ్ళ నుంచి సాగి చేస్తున్నాను, నేను నాళ్ళ నుంచి ఇది చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలి? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు వీడియో గేమ్స్లో ఏముంటుంది? ఎంతసేపు అదే ఆట ఆడతావా? ఎంతసేపు ఒకే లెవెల్లో ఆడతావా? ఒక లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం అందులో చచ్చిపోతూ ఉంటాడు, పైకి లెగలేకపోతూ ఉంటాడు. అయినా సరే ఎగిరి ఏదో రకంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అంటే పాస్టర్ గారు మీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటున్నారు కదా? ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలో ఉన్న అన్ని సంగతులు తెలుసు నాకు, ఇది ఒకటే కాదు. సో అక్కడ ఏం కోరుకుంటాం? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అసలు ఈ లోకంలో ప్రతి విషయంలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. బిజినెస్లో ఒక బిజినెస్ చేస్తూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం, దాన్ని విస్తరిస్తాం, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలాగే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది మన యొక్క గోల్. అది లేనోడు అసలు వేస్ట్ ఆడు. ఇంకా అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకోవడం తప్ప రైటా?
రైటే. అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకోనేటువంటి గోల్ లేనివాడు జీవితంలో ఎందుకు పనికిరాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తమ్ముడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఆ ఫ్యాడ్ తర్వాత ఇంకో ఏదైనా వస్తే దానికి వెళ్ళాలనుకుంటావా, దాంతోనే వాయిన్ చేస్తావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే వేస్ట్, ఇంక పని చేయడు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో. అలాగా మనం ఎందుకు మరి విశ్వాసులుగా ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్లోనే ఉండిపోతున్నాం, మొదటి స్థాయిలోనే మొదటి లెవెల్లోనే ఎందుకు ఉండిపోతున్నాం? ఆ తర్వాత లెవెల్స్ ఇవ్వలేదా దేవుడు? లేవా ఇంకా తర్వాత ఏమని? మరి అన్నిటిని మనం ఎందుకు అధిగమించాలన్న ఆలోచన, ఆశ మన జీవితంలో ఎందుకు చచ్చిపోతుంది? భౌతిక సంబంధమైన, కానీ మీలో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆశ లేదా అంటే ఉందా లేదా అంటే ప్రతి మనిషిలో ఉంది. ఇక్కడ ఏ విషయాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు? భౌతిక సంబంధమైన విషయాల్లో మాత్రము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఆశ ప్రతి మనిషికి ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఒక్క ఆధ్యాత్మికత విషయంలో మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన లేదు. ఒక ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ, నీ ఆత్మను బలపరుచుకునే విషయంలోనూ, దేవుని విషయంలో మాత్రమే ఆ స్థాయిని దాటి వెళ్ళాలి, ఇంకో స్థాయికి ఎదగాలి నేను అనేటువంటి విషయంలో ఎప్పటికీ లేదు. మనకున్నటువంటి గోల్స్ పోనీ అవి లేవా, వాటి గురించి తెలియదా అంటే ఖచ్చితంగా అన్నిటినీ మనం కోరుకుంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన విషయం ఇక్కడ అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండటం మాత్రమే కాకుండా పెద్దగా ఉన్న తర్వాత అంటున్నాడు, క్రీస్తు శ్రమల గురించి సాక్షిగా ఉన్నానని చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ 3 ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి దక్కేటువంటి గౌరవం ఏంటి తెలుసా? అరుదైన గౌరవం. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను. ప్రైజ్ ద లార్డ్. బయలుపరచబడబోవు మహిమ. క్రీస్తు ప్రభు మన కొరకు వస్తాడు. క్రీస్తు ప్రభు ఆయన 2వ రాకడలో మన కొరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నిజమైన అసలైన గొప్ప మహిమను బయలుపరచబడబోతూ ఉన్నాడు. ఆ మహిమలో ఎవరికి పాత్ర ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది పాత్ర? ఎవరైతే పెద్దగా ఎదిగారో, ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభు శ్రమలను గూర్చి సాక్షిగా ఉన్నారో, ఈ లెవెల్స్ దాటిన వాడే దేవుని యొక్క మహిమలో పాలివాడవుతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అలా విశ్వాసులుగా ఉండి వెళ్ళిపోయే వారికి క్రీస్తు మహిమలో పాలి భాగస్తులు కావాలని లేనట్టేగా. ఒక అంతిమ విజయానికి, ఒక చివరి స్థానానికి, ఒక గమ్యస్థానానికి చేరాలనుకునేవాడికి ఒక లెవెల్లో ఉంటేనే చివరికి తన యొక్క విజయాన్ని సొంతం చేసుకోలేడు. ఈ స్థాయిలో, ఈ విషయాల్లో ఎవరైతే ముందుకు వెళతాడో, ఎవరైతే ఎదుగుతూ వెళతాడో, ఎవరైతే క్రీస్తు విశ్వాసిగా ఉండడంతో పాటు అక్కడితో ఆగిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు నేను చూశాను కదా, యేసుక్రీస్తు ప్రభువు నేను నమ్ముకున్నాను కదా అని పేతురు అక్కడితో ఆగిపోయి ఇంట్లో కూర్చోలే. సంఘాల విషయంలో, తనకు అప్పగించిన పరిచర్య విషయంలో పెద్దగా ఉండే బాధ్యతను తీసుకున్నాడు. ఆ బాధ్యత తర్వాత యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా ఉండి అనేక ప్రదేశాల్లో క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఆయనకు ఒక కలిగిన నిశ్చయిత ఏంటంటే, నేను ఇలా ఉన్నాను కాబట్టి బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను. అసలు ఇక్కడ మనందరికీ క్రీస్తు మహిమలో బయలుపరచబడాలని ఉందా? ఎవరికైనా క్రీస్తు మహిమలో నేను పాలిభాగస్తుని కావాలి. దేవుని మహిమలో, దేవుని రాజ్యములో, దేవునితో పాటు అందులో నేను ఉండాలి. ఆ దేవుడి మహిమను మన గురించి వివరించాలంటే మన తరం కాదు. దేవుని మహిమ యొక్క గొప్పతనాన్ని, దేవుని మహిమ యొక్క ప్రశస్తను, దాని యొక్క మేలును, దాని యొక్క ఉపయోగాన్ని మనం చెప్పాలంటే మన తరం కాదు. అంతటి విలువైన దేవుని మహిమలో ఈ 2 స్థానాలు లేని వారికి వదులుకున్నట్టేనా? వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నారా? లేకపోతే మేము కూడా లేదండి ఆ స్థాయికి వెళ్దామని ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు అపోస్తలుడైన పౌలు జీవితంలో చివరి ఈ 1 పేతురు పత్రికలో చివరి విషయంలో ఆయన తన గురించి చెప్పుకున్న దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల్ని ఈరోజు దేవుడు ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఉన్నవారు ఉన్నట్టుగా ఉండడం దేవుడికి ఏమాత్రం సంతోషం కాదు. కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈరోజు నాయన 5వ అధ్యాయంలో ఎన్నో సంగతులను కంప్లీట్ చేయాలనుకున్నాం. మొదటి వచనంలో ఇంత విశేషం ఉందని, ఆ మొదటి వచనంలో
ఇంత పాఠం ఉందని నేను ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు నాయన. ఈరోజు నాయన నీ బిడ్డలమైన మేము ఎదగాలని, మా లెవెల్స్లో నాయన ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామని, మా లెవెల్ దాటి రావాలని ప్రతి విషయంలోనూ నాయన ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం నేను చెప్పిన సంగతులే అల్ప విశ్వాసులు, విశ్వాసము, పెద్దలు, సాక్షి, హతసాక్షి మాత్రమే కాదు. నీవు ప్రార్థించే సమయంలో లెవెల్ పెరగాలి, మందిరానికి వచ్చే సమయంలో లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ శాతం పెరగాలి, నీ దాంట్లోంచి ఇచ్చేటువంటి దాంట్లో నువ్వు ఎదగాలి. అక్కడి నుంచి కనపడుతుంది నీవు చూడాలనుకున్నది. నువ్వు పైకెక్కే కొద్దీ కనపడుతుంది నువ్వు చూడాలనుకున్నది. నీవు గోడ యువతలని నుంచి నీ అవతల దాన్ని చూడడం నీ తరం కాదు. ఒక మెట్టు ఎక్కిన వాడికి కొంచెం ఏమి కనపడదు, రెండో మెట్టు ఎక్కిన కనపడదు, మూడో మెట్టు ఎక్కేసరికి కొంచెం కనపడుతుంది, ఇంకా ఆ పై మెట్లు ఎక్కిన వాడికి అక్కడ ఏముందో కనపడుతుంది. నీవు ఎదిగే కొద్దీ దేవుని ఆశీర్వాదం ఎంత ఉందో కనపడుతుంది. నువ్వు మెట్టు ఎక్కే కొద్దీ దేవుని యొక్క అసలైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క గొప్ప దీవెనలను నీవు మెట్టు ఎక్కే కొద్దీ నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీవు దేవుని యొక్క మహిమను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క మేలులను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని. నీవు మొదటి మెట్టిగాడే ఉన్నావు సోదరి, సోదరుడా. నీవు మొదటి లెవెల్లోనే ఉన్నావు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నావు. నువ్వు ఎక్కవలసిన మెట్లు ఎక్కు. నీ ఎదుట ఉన్న మెట్లని ఎక్కుతూ వెళ్ళు. రోజుకు ఒక మెట్టు ఎక్కుతూ వెళ్ళు. నీవే మాట్లాడుతావు దేవుని యొక్క కార్యాల గురించి, నీవే చెబుతావు దేవుని యొక్క మహిమను గురించి, నీవే చెబుతావు, సాక్ష్యమిస్తావు దేవుని యొక్క ఆశీర్వాదం గురించి. ఈ రోజు నుంచి అయినా ప్రారంభించి చూడండి. మీరు ఉన్న స్థానంలోంచి ఒక మెట్టు ఎక్కండి. ఎవరెవరు ఏ మెట్టున్నారు ఆ మెట్టులో ఒక్క మెట్టు పైకి ఎక్కి చూడండి, ఎదిగి చూడండి. మీరున్న లెవెల్ నుంచి ఒక్క లెవెల్ పైకి వెళ్ళి చూడండి. ఎన్ని వింతైన సంగతులు చూస్తావో, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూస్తావో, ఎంత దేవుని మహిమను నువ్వు చూస్తావో నా ప్రియులారా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.